ఆ గంజాయి మొక్కని ఫాలో అయ్యేటోళ్ళు కొంతమంది నా మీద ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి. వాడి పేరు చిర్రా గోపాల్. వీడు మళ్ళీ మీదకి వెళ్ళి సామాజికవేత్త. కానీ రాత్రి అంతా కూర్చొని ఇట్లా ఆడోళ్ళ ఫోటోలు మార్పు వేసుకుంటే ఇట్లా చెత్తేసాలు వేస్తుంటాడు. ఆడోళ్ళ బట్టలు ఇప్పే దుశ్శాసన పర్వం మొదలు పెట్టిండ్రు దేశద్రోహ ఊరపందులు. ఇప్పుడు ఆ గలీజ్ గాడు ఎవరెవరిని ఫాలో అవుతుండో వాటి టైం లైన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు రమణమూర్తి, గంజాయి మొక్క, అదే తెలుగు ఊరపందుల లీడరు, ఆ రావణ్ గాన్ వీడియోలు, ఆ పాకిరాజ్, ఈ పోస్ట్ ని షేర్ చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా ఒకసారి చూడండి. పైన టిప్పు సుల్తాన్, కిందనేమో అబ్దుల్ కలాం, మధ్యలోనేమో సారే జహాసే అచ్చా. వీడేమో షేర్ చేసేది మార్ఫ్డ్ ఫొటోస్. ఇదేనారా లుచ్చా మీ సారే జహాసే అచ్చా? ఈ ఫొటోస్ ని షేర్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్లలో ఎవరున్నారో ఒకసారి చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గమన, ప్రశ్న జోసెఫ్, రాహుల్ గాంధీ, సోనం వాంగ్చూక్, అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిని ఫాలో అయ్యేటోళ్ళు చేసే పనులు గివేనా? ఆయన బతికొచ్చి మళ్ళీ మీ నోర్లలో ఉంచుతాడు. ఈ మార్ఫ్డ్ ఫొటోస్ ని లైక్ చేసిన వాళ్ళు, షేర్ చేసిన వాళ్ళు, కమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతున్నారో దాంట్లో ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. చూడండి ఇంకో ఎదవ ఏం చేసిండో. శివలింగాన్ని హ్యూమన్ పీనస్ లాగా మార్చి దాని మీద పిఎం ఫోటో పెట్టిండు. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ ఎందుకు పుట్టుకొచ్చినాయి అని అంటే, నిన్న నేను ప్రశ్నించిన, నీట్ పేపర్ ప్రొటెస్ట్ చేసే జాగల సీతారాముల గురించి మజాకులు చేయాల్సిన అవసరం ఏంది నీకు అని గట్టిగా ప్రశ్నించిన. అసలు కంపేర్ కూడా ఎందుకు చేయాలి? ఇట్లా ప్రశ్నించినందుకే నా మీద అటాక్ మొదలు పెట్టారు. ఇప్పుడు 20వ తారీఖు సోనం వాంగ్చూక్ కోసం ఒక మూమెంట్ తీసుకురావాలి అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం చేసే స్టోరీలు ఇలా అడ్డమైపోతున్నాయి. కొంతమంది నాకు ఏమని కమెంట్ పెట్టారు తెలుసా? నేను ఆ ప్రోమో పెట్టంగానే, మతం పేరుతోనే రాజకీయాలు చేస్తున్నారు కదా కేంద్రము, అందుకోసమే వాళ్ళు కూడా మతం టాపిక్ తీస్తుండ్రు లేదా సీతారాముల టాపిక్ తీసి కంపేర్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి 40 ఏళ్ల నుంచి మతం పేరుతోని ఉగ్రవాదం నడుస్తుంది దేశంలో. మొన్ననే మన దేశంలో మతం పేరు అడిగి మరి చెడ్డిప్పి చూసి మరి కాల్చి పారేసిండ్రు కదా. మరి మతం పేరుతోనే ఉగ్రవాదం చేసినప్పుడు మరి దేశంలో ఆ మతం పేరుతోని వాళ్ళ దేవుడి పేరుతో మజాకులు చేసిరా ఎవరైనా? ఈ ఫోటోల్ని సృష్టించినోడిని, వాటికి కమెంట్లు, షేర్లు, లైకులు కొడుతున్నోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళెవ్వరిని వదిలిపెట్ట. కంపల్సరీ తయారు చేసిన అయితే పట్టుకొని చొప్పు తీసుకొని కొడతా నేను. ఇంకొక మాట కూడా చెప్తున్నా ఏంది అని అంటే, ఈ గలీజ్ గాళ్ళంతా ఆ ఊరపందుల బ్యాచ్. వీళ్ళు ఇప్పుడు ఈ నెక్స్ట్ 4 days కూడా మీరు గమనించుండ్రి, ఈ నెక్స్ట్ 4 days కూడా సోనం వాంగ్చూక్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆయన గురించి మాట్లాడితే తప్పులేదు, కానీ హిందూ ధర్మాన్ని, దేవుళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. గట్టిగా తిప్పి కొట్టుండ్రి.